నమస్తే అండి. దిస్ ఈజ్ ఎండి సర్వీసెస్. ఇప్పుడు మనము ఎండి సర్వీసెస్లో భాగంగా పెస్ట్ కంట్రోల్ గురించి మాట్లాడతాము. ఈ పెస్ట్ కంట్రోల్ ఏమైందంటే, ఇది మీరు చూసేది టీవీ షోకేజ్. టీవీ షోకేజ్ దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి కదా, టీవీ పాయింట్లటి అవి అనమాట. అది తోసే కొద్దీ మళ్ళీ పొద్దున కల్లా మట్టి కట్టుతాయి ఈ పురుగులు. నీకు ఈ కనిపించే పురుగులు, ఈ బయట కనిపించే ఈ పురుగులు, ఇవి సోల్జర్స్ అంటారనమాట. వర్కర్స్ కాదు. ఈ మట్టిని పెట్టేవి అవి కాదు. ఆ వర్కర్స్ సపరేట్ లోపల ఉంటాయి. ఇట ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు తన వర్కర్స్ను కాపాడుకోవడానికి ఈ సోల్జర్స్ బయట కాపలా కాస్తూ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 5 years కిందట ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసాం అనమాట. అప్పుడే నేను చూసి చెప్పాను, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి సార్, ప్రాబ్లం ఉంది, ఇది కూడా డ్యామేజ్ ఉంది, పురుగు పట్టింది అని. ఇదంతా లైట్గానే ఉంది, ఏం అవసరం లేదు, పైన ఒకటి చేసిపోండి అన్నారు. సరే, మొత్తానికి అయితే ఆఫ్టర్ 5 years అతనికి మళ్ళీ మనమే గుర్తొచ్చాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మనం 5 years తర్వాత వెళ్తే కన్నా ఇది టీవీ షోకేజ్ మొత్తం పీకద్దు, నేను బాడకి ఇచ్చుకోవాలా, పీకకోకుండా హోల్స్ వేసేసి మేనేజ్ చేయండి అనే రకంగా చెప్పారు. నేను మొత్తం అంతా చెక్ చేసి ఇది ఖచ్చితంగా పీకాల్సిందే, ఇదంతా పీకిన తర్వాత నీకు కనిపించేది అనమాట. నేను మాత్రం తప్పకుండా టీవీ షోకేజ్ మొత్తం పీకాల్సిందే అని చెప్పాను. 4-5 సంవత్సరాల నుండి అలా ఉండడం వల్ల అదంతా తన గూడు, అంత లేయర్లుగా సంవత్సరాల తరబడి పేరకపోయింది లోపల. అది సపరేట్ గూడు. డైరెక్ట్ ఈ సిమెంట్తో ఇటుకలతో బూడ్చకోకుండా ఊరికే ప్లేవుడ్ కొట్టేశారు అడ్డం. దానికి ఇంకా స్వేచ్ఛగా అదంతా గుళ్ళు అంతా పెట్టుకుంది అనమాట. చూడండి, ఇదంతా వెనకలంతా అది చూస్తే అడుగున అది రాణి పురుగు ఉంది అనమాట. రాణి పురుగు అనేది వారానికి కొన్ని వేల గుడ్లు పెడుతుంది. ఆ రాణి పురుగు ఉన్న ఏరియాలో విపరీతంగా పురుగు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, అది రాణి పురుగు. అదే అంత పెద్దగా ఉంటుంది. అదొక్కటే రాణి పురుగుకు కాపలాగా కొన్ని వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు సోల్జర్స్ అన్నీ దీన్ని కాపలా కాస్తుంటాయి. దానికి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే వాటికి ప్రమాదం అనిపించిన వారిని కరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్వీన్ అనేది ఫుడ్ అనేది తినలేము అనమాట. దీనికి వర్కర్స్ తినిపిస్తూ ఉంటాయి. ఇవి లావుగా ఉండడం వల్ల అది ముందుకు పోలేదు, అక్కడెక్కడే ఉంటుంది, చాలా స్లోగా జరుగుతుంది. మనము సెంటర్లో నుండి బయటకు తీసిన తర్వాత దానికి ఫుడ్ సప్లై ఉండదు కాబట్టి అది కొన్ని గంటల్లోనే చనిపోతుంది. చనిపోయే ముందు బాగా దాని కొవ్వు అంతా కరుగుతుంది అనమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చనిపోతుంది. మొత్తానికైతే మనం డ్యామేజ్ చేసిన ప్రతి దానికి మందు కొట్టిన తర్వాతనే దాన్ని బయట పారేస్తాం. అట్లా పారేస్తే మళ్ళీ ఇంకొకరింట్లోకి వెళ్ళకూడదు కదా, అందుకని మందు కొట్టేసి పారేస్తాం. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మనకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి.